నేను ప్రీవియస్‌గా చెప్పిన కాన్సెప్ట్‌లో కొన్ని సమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ ∂y/∂x ఈక్వల్స్ టు 2 ∂y/∂t ప్లస్ y. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటంటే y ఆఫ్ x, 0 ఈక్వల్స్ టు 6e⁻³ x. ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్‌ని రాయాలి. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ∂y/∂x ఈక్వల్స్ టు 2 ∂y/∂t ప్లస్ y. దీనికి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ∂y/∂x అని ఉంటే dy/dx. తర్వాత లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ∂y/∂t అని ఉంటే sy మైనస్ y ఆఫ్ x, 0. లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ y అంటే y బార్. ఇక్కడ y ఆఫ్ x, 0 ఎంత ఇచ్చారు? 6 × e⁻³ x. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేసామంటే డైరెక్ట్‌గా s అని స్టెప్. ఇక్కడ y బార్ కామన్ తీసి రాసాను. 2s. ఇక్కడ y బార్‌కి కోఎఫిషియంట్ 2s. ఇక్కడ y బార్ కోఎఫిషియంట్ ఏం లేదు అంటే 1. సో 2s + 1 × y బార్. సో ఇప్పుడు దీని దగ్గరకు వచ్చాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇక్కడ 2 ఉంది. 2 × y ఆఫ్ x, 0. ఈ 6 × e⁻³ x దీనికి మల్టిప్లై చేయాలి 2కి. సో చేస్తే 12 × e⁻³ x అని వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డైరెక్ట్‌గా సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనకొక స్టాండర్డ్ ఫార్మ్‌లోకి రావాలి ఈ ఈక్వేషన్. లేకపోతే మనం ఫైండ్ ఔట్ చేయడం అవ్వదు. సో అందుకనే ఒక స్టాండర్డ్ ఫార్మ్‌లోకి రావడం కోసం ఈ y బార్ ఉన్న టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్‌కి తీసుకొచ్చేసి సో మనకొక ఈక్వేషన్ వచ్చింది. ఇది ఏ ఫార్మ్‌లో ఉందంటే dy/dx మైనస్ 2s + 1 × y బార్ ఈక్వల్స్ టు -12e⁻³ x. సో ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో మనకొకటి ఉంటది కదా. dy/dx + py = q. మీకు ఇది గుర్తుందా? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో వస్తది. సో ఈ ఫార్మ్‌లో ఉంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఒక మెథడ్ చేస్తాం. అదే మెథడ్‌లో ఇక్కడ కూడా చెయ్యాలి. ఇక్కడ y బార్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి చేస్తాం అన్నమాట. ఇది ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ p ఏంటి? -2s + 1. q ఏమో -12e⁻³ x. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఈ మెథడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ ఔట్ చేసి దానికి ఇంటిగ్రేషన్ చేసి కొన్ని ఉంటాయి కదా. ఆ మెథడ్‌లో చేస్తాం. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు e∫pdx ఈక్వల్స్ టు ఈ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ ఔట్ చేసాం. ఇంత వచ్చింది e⁻²s + 1 × x. ఇప్పుడు మనకి దీని జనరల్ సొల్యూషన్ వస్తది. సో ఇలా మనం y బార్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఈ క్వెషన్‌లో y బార్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి y బార్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేసినప్పుడు అక్కడ y అనే ఉండేది లేకపోతే x అయినా ఉండేది కదా ఇక్కడ. సో ఇక్కడ y బార్ ఉంది. y బార్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q dx + c. సో ఈ ఫార్ములాలోకి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఇక్కడ q కూడా. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫైండ్ ఔట్ చేస్తాం.
ఇక్కడ సి ఒకటి ఉంది కదా, మనం ఈ సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇది కావాలంటే సపోజ్ మనం ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడితే ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అని ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 కదా, ఈ పవర్ లో మైనస్ ఎక్స్ ఉంది అంటే మైనస్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 0. సో ఇన్ఫినిటీ ఇంటూ ఎనీథింగ్ ఇన్ఫినిటీ అవుతుంది. సో అందుకనే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ కూడా 0 కదా. సో ఈ పవర్ మైనస్ ఆఫ్ 2s ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సేమ్ అలాగే ఈ పవర్ మైనస్ 2s ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈ వాల్యూ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 0. సో ఈ వాల్యూ 0 వచ్చేస్తాయి. సో దీని వాల్యూ 0, దీని వాల్యూ 0. అందుకే ఈ మొత్తం వాల్యూ 0 అవుతుంది, ఈ మొత్తం వాల్యూ కూడా 0 అవుతుంది. ఈ 0 ఇందులోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే y మాత్రం ఫైనైటే అంటే బౌండెడ్. సో y అయితే 0 కాదు, yకి ఏదో ఒక వాల్యూ అనేది ఉంటది. y దగ్గర ఫైనైట్ అని రాసుకుంటాం. అందుకే ఇక్కడ ఫైనైట్ ఇంటూ ఈ 0 ఈక్వల్స్ టు 6 ఇంటూ 0 బై s ప్లస్ 2 ప్లస్ c. సో c వాల్యూ కూడా 0 వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఈక్వేషన్ లోకి c వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈ పవర్ లో ఉన్నవి మనం సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. y బార్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఈ పవర్ మైనస్ 3x బై s ప్లస్ 2. ఒకవేళ ఇది అర్థం కాకపోతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు వచ్చినది ఈ ఈక్వేషన్ కదా, ఈ పార్ట్ అంతా రైట్ సైడ్ కి తీసుకెళ్ళిపోతే ఇలా వస్తుంది. సో దీన్ని ఈ పవర్ లోనే ఉన్నాయి కదా, ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది పైకి వెళ్ళినప్పుడు. ఈ రెండు యాడ్ చేస్తే మనకి -3 మిగులుతుంది, -3x. సో మనకి y బార్ ఈక్వల్స్ టు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, దీనికి ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి y వస్తుంది. సో లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ 6 ఎలాగో కాన్స్టెంటే, సో బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఈ పవర్ -3x ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ s టర్మ్స్కి మాత్రమే L ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ -2t. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేసాం. సో ఫైనల్ ఆన్సర్ y ఈక్వల్స్ టు 6 ఇంటూ ఈ పవర్ -3x -2t.